మనల్ని అయితే అలౌ చేయలేదు. ఇంకా మాకు బస్ క్యాన్సిల్ అయిందని మెసేజ్ వచ్చింది. సో ఇదిగోండి మా ఫ్రెండ్ ఇందాక తప్పింది, ఇడే కింద ఎక్కడ ఉండిపోయాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద 90s స్టోరీ. ఈ రోజు అయితే మనం శబరిమల వెళ్తున్నాం. ప్రెసెంట్ మనం బెంగళూరులో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 11 to 12 అవర్స్ పడుతుంది. సో మనకి నైట్ 8:30కి అయితే బస్సు ఉంది. సో ఎరుమేల్ నుంచి పంబా నుంచి మనం శబరిమల వెళ్ళాలి. సో అక్కడికి ఎంత టైం పట్టింది, ఏమైనా టికెట్లు తీసుకోవాలంటే అవి ఎలా తీసుకోవాలి అండ్ ఎలా వెళ్ళాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మ్యాటర్, మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇందా చెప్పాను కదా ఈవినింగ్ 8:30కి బస్ అని. సడన్గా మాకు బస్ క్యాన్సిల్ అయిందని మెసేజ్ వచ్చింది. సో ఇంకేం చేయలేక ఫ్రెండ్ గడి కార్ సెట్ చేసి కార్లో అయితే స్టార్ట్ అయ్యాం. టైం అరౌండ్ 4:20 అలా స్టార్ట్ అయ్యాం. సో మార్నింగ్ 3:30కి రీచ్ అవుతాం అనుకున్నది మా ప్లాన్. సో చూడాలి, అక్కడ రీచ్ అయ్యాక డైరెక్ట్ ఎరుమేల్ వరకు వెళ్ళొచ్చు, పంబా వరకు వెళ్ళొచ్చు, ఎక్కడ వరకు వెళ్తామో తెలీదు. సో ఏదో ఒకటి సెట్ చేసుకొని ఎక్కడున్నా ఏదనేది అయితే అప్డేట్స్ ఇస్తాను నేను. బెంగళూరు ట్రాఫిక్ గురించి అయితే తెలిసిందే కదా, మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. చాలా లాంగ్ వరకు మొత్తం రెడ్ ఉంది. సో మాకు సిటీ నుంచి బయటికి వెళ్ళడానికి ఇంకొక 1.5 hours 2 hours పట్టేలా ఉంది. చూడాలి, సిటీ నుంచి బయటికి వెళ్ళాక కొంచెం ఫాస్ట్గా రీచ్ అయిపోవడానికి ట్రై చేద్దాం. టైం నైట్ 1:50 అవుతుంది. మాకు ఇంకా అరౌండ్ 71 kilometers ఉంది ఎరుమేల్కి. ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 3 to 4 kilometers అయింది. సో నైట్ టైం టోటల్ పిచ్ డార్క్ ఉంది ఇక్కడ. ఇంకా లైట్స్ ఏం లేవు, మన కార్ లైట్ తప్ప ఇంకేం ఉండదు. వెహికల్ మూవ్మెంట్ కూడా పెద్దగా ఏం లేదు. అండ్ ఇది త్రూ ఫారెస్ట్ వెళ్ళాలన్నమాట మొత్తం. సో నైట్ టైం మన సెల్ఫ్ డ్రైవింగ్ అయితే ఇక్కడ అడ్వైజబుల్ కాదు. నాకు తెలిసి మరి వెహికల్స్ ఏం కూడా పెద్దగా రావనుకుంటా, ఎందుకంటే వెహికల్స్ పైకి వెళ్తున్న వెహికల్స్ ఏం కనిపించట్లేదు మాకు. మా వెహికల్ తప్ప ఇంతవరకు ఇంకో వేరే వెహికలే చూడలేదు మేము. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. కొంచెం ఎర్లీగానే పైకి వెళ్ళిపోయేలాగా, లేకపోతే ఎర్లీ మార్నింగ్ పైకి వెళ్ళడానికి రీచ్ అయ్యేలాగా అయితే ప్లాన్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ నైట్ వెళ్ళే కన్నా. మనం ఎరుమేల్ రీచ్ అయ్యేసరికి 4 o'clock అయింది. ఇంకా నైట్ అంతా డ్రైవ్లో ఉండడం వల్ల అనుకోకుండా కార్లో రావడం వల్ల రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇంక ఇక్కడ రూమ్ తీసుకొని కొంతసేపు వరకు రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడైతే టైం 11 o'clock అవుతుంది. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఎరుమేల్ మెయిన్ స్టాప్కి వెళ్ళి అక్కడ వావర్ స్వామి టెంపుల్ అయి ఉంటాయి కదా, అక్కడ నుంచి అలా ఇంకా పంబా నుంచి దర్శనంకి అనేది వెళ్ళాలి. సో మేము మార్నింగ్ 4 o'clock రీచ్ అయ్యమన్నాను కదా, ఇంకా 4 o'clock నుంచి మాకైతే రూమ్స్ కోసం సెర్చ్ చేసాం. అప్పటికప్పుడు చూస్తున్నాం కాబట్టి మాకేం దొరకలేదు. ఫైనల్లీ 5 ఆ టైంకి ఈ రూమ్ అయితే దొరికింది. ఇక్కడ ఏసీ రూమ్ 1750 rupees ఉంది. అండ్ చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది. దీని పేరు బృందావని. మీకు మీరు వచ్చినప్పుడు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ప్లేస్ అయితే మాత్రం చుట్టూ బాగుంది. అండ్ లోపల రూమ్స్ కూడా కొత్తగా రెనోవేట్ చేశారు, కొత్త కన్స్ట్రక్ట్ చేశారు, కానీ రూమ్ కూడా బాగానే ఉంది. యాక్చువల్లీ వర్త్ అనిపించింది మాకు. ఆ టైంలో మాకు ఫస్ట్ ఏ రూమ్ దొరికినా వర్త్ అని అనిపిస్తుంది, ఎందుకంటే మేము అప్పుడు చాలా రూమ్స్ తిరిగాం, ఎక్కడికి వెళ్ళినా సరే ఖాళీ లేదు. ఇక్కడైతే కొంచెం ఖాళీ ఉంది. ఇప్పుడే మనకి ఇక్కడికి వచ్చాక ఒక ట్విస్ట్ రివీల్ అయింది. అసలు టెంపుల్ ఓపెనింగ్ రేపటి నుంచి అంట, 16th of November. సో మనకి తెలియక మనం ఈరోజు దర్శనంకి వెళ్ళిపోవాలని మొత్తం ప్లాన్ చేసుకున్నాం. కానీ ప్రెసెంట్ అయితే మనకి టెంపుల్ క్లోజ్ ఉండడం వల్ల మనం ఈరోజు అయితే దర్శనం చేసుకోలేము. అండ్ రేపు ఈవినింగ్ 5 o'clockకి టెంపుల్ ఓపెన్ అంట. మనల్ని అయితే అలౌ చేయలేదు, అంటే టెంపుల్ క్లోజ్ ఉంది కదా, టెంపుల్ రేపటి నుంచి ఓపెన్ కాబట్టి ఈరోజు అలౌ చేయలేదు. సో మేము అక్కడ కొంచెం ఏదో తినేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళాక అక్కడి నుంచి ఏం చేయాలా అనేది ఇంకా ప్లాన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనమైతే ఈ ధర్మస్థల టెంపుల్ అంటే ఎరుమేల్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ధర్మస్థల టెంపుల్, దాని ఎదురుగానే మనకి ఇక్కడ ఈ వావర్ స్వామి మసీద్ అంటారు కదా, ఇక్కడికి వచ్చాం. సో లోపలికి వెళ్దాం. సో ఇక్కడ అందరు స్వాములు కొంచెం వేషాల్లాగా అలా వేసుకొని ఇక్కడ నుంచి ఎరుమేల్లో ఇంకొక ధర్మస్థల టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తారంట. ఇదిగోండి ఈ మసీద్ ఎంట్రన్స్ అయితే ఇది. లోపల కాగానే మీరు లోపల కొంతమంది నమాజ్ చేసుకుంటున్నారు. సో మనం ఇలా చుట్టూ చూద్దాం అసలు ఇక్కడ ఏముందో. సో మీరు ఇక్కడ చూస్తే మనం అక్కడికి వెళ్తే మనకు అక్కడ కోకోనట్స్ అమ్ముతున్నారు. సో స్వాములందరూ ఇక్కడికి వచ్చి, అంటే ఈయన అయ్యప్ప స్వామి ఫ్రెండ్ అని చెప్తారు మరి స్టోరీస్లో. సో స్వాములందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ కోకోనట్స్ అనేవి ఇక్కడ కొనుక్కుంటారు అనమాట. ఇదిగోండి, ఇక్కడ కోకోనట్స్ కొనుక్కొని
వాటిని తెచ్చి ఇక్కడ కొడతారు. అంటే వాటిని ఇక్కడ నుంచి విసురుతారు అనమాట. విసిరితే అక్కడ తగిలి, సో మీరు కింద చూస్తే మొత్తం కోకోనట్స్ అన్నీ ఉన్నాయి. సో అక్కడ కోకోనట్ కొనుక్కొని ఇక్కడ కొడతారు. ఇదిగోండి నమాజ్ చేసుకునే ప్లేస్ అన్నాను కదా, మనం అయితే దీని లోపలికి వెళ్తున్నాం. వావస్వామి గుడి లోపలికి ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం లోపల. సో ముందు అలౌడ్ లేదనుకున్నాం కానీ అక్కడ వేరే వాళ్ళని అడిగితే అలౌ చేశారు. సో మధ్యలో చిన్న పాండ్ లాగా ఉండి, మరి ఇది దేనికో తెలియదు, చుట్టూ సిట్టింగ్ అదంతా ఉంది. ఇక్కడ చూడడానికి అయితే బాగుంది. అక్కడ మనం తెలియకుండా లోపలికి అయితే వెళ్ళిపోయాం. లోపలికి వెళ్తే ఆ తర్వాత అక్కడ ఒక ఆయన చూసాడు మన మెడలో. సో మన హిందూస్ అని అర్థమైంది. పేరేంటి అన్నాడు, చెప్పాను. సో మీకు అలౌడ్ లేదు, బయటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. సో బయటకు వస్తాం. అది ఓన్లీ ముస్లిమ్స్కే లోపల నమాజ్ చేసుకునే ప్లేస్కి అయితే అలౌడ్. సో మేము అక్కడ నుంచి బయటకు వచ్చి ఎదురుగా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, పెట్ట శ్రీ ధర్మస్థల టెంపుల్ అని ఉంది ఇక్కడ. సో అక్కడ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి అయితే వెళ్దాం. ఆ లోపల ఏముందో చూద్దాం. ఇదిగోండి ఎదురుగా ధర్మస్థల టెంపుల్ అని కదా, ఇది వావస్వామి టెంపులేనంట. సో ఈ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం మనం. లోపల ఏముంది ఏంటి అనేది చూద్దాం అసలు. ఇదిగోండి ఒకసారి మీకు చూపిస్తాను ఆగండి. ఇక్కడ సో స్వాములందరూ ఇలాగా వేషాలు వేసుకొని సో స్వాములందరూ ఇలా వేషాలు వేసుకొని ఇక్కడ భజన చేస్తూ దీని చుట్టూ తిరుగుతారనమాట. సో మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూసేసి వద్దాం అసలు ఏముంది. ఇదిగోండి టెంపుల్ అయితే క్లోజ్ చేసింది, బట్ అందరూ వచ్చి ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు ప్రదక్షిణ చేసి. మనం ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. శరణమయ్యప్ప. ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయింది. మన దర్శనం అయితే రేపు మనం కొండపైకి వెళ్ళాలి కాబట్టి వర్షం అది పడకపోతే బాగుంటుంది. ఓకే, ఈ రోజుకి వీడియో ఎక్కడితో ఎండ్ చేసి మళ్ళీ రేపు కలుద్దాం. చలో. డే 2 మార్నింగ్ అయితే 10:30 అవుతుంది. ప్రెసెంట్ ఎర్మేల్లో ఉన్నాం. ఎర్మేల్ బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి పంబాకు బస్సు అయితే తీసుకోవాలి. సో టెంపుల్ అయితే ఈవినింగ్ 5 o'clock ఓపెన్ చేస్తారు. ఆ టైంకి మేము టెంపుల్ వరకు అంటే శబరిమల కొండ ఎక్కేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ స్పాట్ బుకింగ్లో టికెట్స్ తీసుకోవాలి. మేమైతే టికెట్స్ ఏం తీసుకోలేదు. సో స్పాట్ బుకింగ్ అక్కడ లైన్లో నించొని తీసుకోవాలి. ఈరోజే ఫస్ట్ డే టెంపుల్ ఓపెనింగ్కి ఇయర్కి. అండ్ అందుకే ఈవినింగ్ 5 o'clockకి యాక్చువల్లీ ఫుల్ ఓపెనింగ్ అయితే రేపటి నుంచి అంట. అండ్ ఈరోజు సండే కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువే ఉంటుంది అంటున్నారు. అక్కడికి వెళ్ళి మనం అయితే చూడాలి. ఓకే చలో మరి. మనం అయితే ఇప్పుడు ఎర్మేల్ బస్ స్టాండ్లో బస్ ఎక్కాం కదా, ఇక్కడ నుంచి పంబకి వెళ్తాము త్రూ నైనికిల్ వాళ్ళకే ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్ అనేవి అలౌ చేస్తాం. అక్కడ నుంచి మళ్ళీ మనం ఎలా అయినా బస్సే తీసుకోవాలి. అందుకని మేము ఏం చేసాం, డైరెక్ట్గా బస్సు ఇక్కడ ఎర్మేల్ నుంచే బస్సు ఎక్కేసాం అనమాట. మా హోటల్లోనే కార్ వదిలేసి. ఇక్కడ మేము వెళ్తున్న వేళ ఫుల్ ట్రాఫిక్ జామ్. ఆల్రెడీ 30 minutes నుంచి ఇక్కడే ఉన్నాం. ఏం జరిగిందో ఐడియా అయితే మాకు లేదు. ఇప్పుడే పోలీస్ కార్స్ మన పక్క నుండి అయితే వెళ్ళాయి. ఇష్యూ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేయడం అనుకుంటా. సో చూద్దాం ఎప్పుడు క్లియర్ అవుతాం. మనం ఆల్మోస్ట్ పంబగా అయితే రీచ్ అయిపోయాం. ఇదిగోండి అయ్యప్ప స్వామి టైగర్ మీద. ఇక్కడ మీకు కొంచెం డిస్టెన్స్లో డోలీస్ కనిపిస్తున్నాయి కదా, ఎవరైనా కొండ ఎక్కలేని వాళ్ళు ఉంటే వాళ్ళని డోలీస్లో తీసుకెళ్తారు. చూడండి మనం ఇప్పుడే పంబ రీచ్ అయ్యాం. ఇక్కడైతే క్రౌడ్ బాగా ఎక్కువగానే ఉన్నారు. సో చూసుకొని కిందకి వెళ్ళాలి. మనకు అక్కడ ఎర్మేల్లో ఏం చెప్పారంటే ప్రైవేట్ వెహికల్స్ పంబ వరకు అలౌ చేయరు అని చెప్పడం వల్ల మనం బస్సులో వచ్చాం అనమాట. కార్ అక్కడ ఎర్మేల్లోనే వదిలేసి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ వెహికల్స్తో అందరూ పంబ వరకు అయితే వచ్చేస్తున్నారు. సో ప్రెజెంట్ అయితే అలౌ చేస్తున్నారు. పంబ వరకు మనం ప్రైవేట్ వెహికల్స్లోనే వచ్చేయచ్చు. మన కార్స్ ఏమైనా ఉంటే పైన పార్క్ చేసుకొని మనం ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి ఈ బ్రిడ్జ్ అంతా మొత్తం స్వాములతో నిండిపోయింది. ఇది పంబ పైన బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ మొత్తం స్వాములే ఉన్నారు. సో అలాగా ఆ ఎండ్ వరకు. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో కింద పంబా నదిలో స్వాములే కదా అందరూ కింద పంబా నదిలో స్నానం చేస్తున్నారు.
మనం పంబలో కిందకి దిగ్గానే బ్రిడ్జ్ దాటగానే మనకి ఇక్కడైతే లాకర్ రూమ్స్ అవి ఉన్నాయి. అంటే మనం ఏమైనా లగేజ్ ఏమైనా తెచ్చుకున్నా సరే అక్కడ లాకర్ రూమ్స్లో పెట్టుకోవచ్చు. చూస్తే స్ట్రైట్గా అక్కడ కాఫీ ల్యాండ్ అని ఉంది, దానిపైన లాకర్ రూమ్స్ ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా ఆ బ్రిడ్జ్ దిగాక లెఫ్ట్కి రావాలన్నమాట. లెఫ్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి శబరిమలకి వెళ్ళే రూట్. మీరు చూస్తే స్వాములందరూ ఇక్కడ పడుకొని ఉన్నారు కదా, వీళ్ళంతా నిన్నే పంపకు వచ్చేసిన వాళ్ళు. నిన్న వచ్చి కాకపోతే ఈరోజు ఈవినింగ్ టెంపుల్ ఓపెనింగ్ కాబట్టి ఈవినింగ్ స్టార్ట్ అవుతారు అనమాట. మిగిలిన వాళ్ళంతా ఇక్కడ నిన్నటి నుంచి ఇక్కడ రెస్ట్ తీసుకొని అన్న కూడా ఈ హట్స్లోంచి వెళ్ళమన్నారు. చాలా మంది చూస్తే స్వాములందరూ నిన్న వచ్చి ఇక్కడ స్టే చేసి ఇంకా మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి డైరెక్ట్ పైకి వెళ్తారు. చూడండి ఇలాగా అయ్యప్ప స్వామి దొరికిన ప్లేస్ అనమాట ఇది. దాని సింబాలిక్గా ఇక్కడ దీనిలో పెట్టారు. స్వాములందరూ కొబ్బరికాయలు తెచ్చి ఇక్కడ ఇలా కొడుతున్నారు అనమాట. అది పగిలి కింద పడుతుంది. సో మీరు కింద చూస్తే ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయి చూడండి. చూడండి వర్చువల్ క్యూ బుకింగ్ సెంటర్ అయితే ఇది నేను మీకు చెప్పాను కదా. సో ఇక్కడ మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. వర్చువల్ క్యూ చెకింగ్ అయితే ఇక్కడ అవుతుంది. ఇక్కడ మొత్తం బుక్ చెకింగ్ అనేది అయింది. ఆ తర్వాత మనం ఇంక ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవడం. ఇదిగోండి ఇదైతే షెడ్ 3. అలాగా మనకి 14 షెడ్స్ వస్తాయి. 14 షెడ్స్ కంప్లీట్ అయిపోతే మనకి మొత్తం స్ట్రైట్గా ఉంటుందంట. ఇక్కడ మీరు చూస్తే ఇదంతా కిందకి ఇలా ఉంది. 14 షెడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే స్ట్రైట్ రోడ్డు ఉంటుంది. ఇదైతే ఫస్ట్ కొండ అంట. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యాం కదా, 11 o'clockకి బస్సు ఎక్కేసాం. 1.5 hourలో వచ్చేయాలి ఇక్కడికి. అంటే 12:30 కల్లా రావాలి. కానీ మనకు అక్కడ ఏమైందంటే ఫుల్ ట్రాఫిక్ జామ్. ఏదో మొత్తానికి వెహికల్స్ అన్నీ ఆపేసారు చాలాసేపు. మీకు ఆల్రెడీ ఆ క్లిప్ పెట్టాను. సో దానివల్ల ఏమైందంటే మనం ఇక్కడికి రీచ్ అవ్వడానికి 1:30 అయిపోయింది అనమాట. సో మనకి 1 hour ఎక్స్ట్రా పట్టింది అక్కడ. సో కానీ 5 లోపల అయితే పైకి వెళ్ళిపోవాలి. దానికోసమనే నడుస్తున్నాం. ఫుల్ సెట్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ 14 షెడ్స్ అని చెప్పాను కదా, ఈ 14 షెడ్స్ అలా పైకి ఉంటాయంట. ఆ తర్వాత ఇంకా నార్మల్ వాక్ ఉంటుంది, స్లాంట్గా ఉంటుంది అని చెప్తున్నారు అందరూ. చూడాలి మరి. ఇదిగోండి ఇదే 14th షెడ్. 14th షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ఇంకా లాస్ట్కి అప్ అంట. ఇప్పటివరకు అయితే చాలా కష్టంగా ఉంది. దీని తర్వాత నుంచి ఇంకా ప్లెయిన్ రోడ్లోనే ఉంటుంది అని అందరూ స్వాములు అంటున్నారు. సో మనం ఇప్పటివరకే కష్టం, ఇంకొంచెం పైకి వెళ్ళిపోయాక ఈజీ అయిపోయింది. చూసారా చుట్టూ ఫారెస్ట్ ఎలా ఉందో? ఫారెస్ట్ మధ్యలోంచే కదా పైకి వెళ్ళాలి. జస్ట్ పక్కకు వచ్చి చూస్తే ప్లేస్ అయితే ఇలా ఉంది. షెడ్ నెంబర్ 15కి వచ్చామండి. షెడ్ నెంబర్ 14 కాదు, 15 వరకు కూడా కొంచెం పైకే ఉంది. షెడ్ నెంబర్ 15 నుంచి ఇప్పుడు చూస్తే అది కొంచెం డౌన్ ఉంది, స్ట్రైట్ ఉంది. కానీ షెడ్ నెంబర్ 15 వరకు అయితే కొంచెం కష్టంగానే ఉంది. ఇక్కడ దారి పొడుగునా ఇలా పుచ్చకాయ ముక్కలు, అరటిపళ్ళు, లెమన్ సోడా, ఆరెంజ్ జ్యూస్ అలా ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది. ఈ 15 షెడ్స్ తర్వాత ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. టీలు, కాఫీలు, సోడాలు అన్నీ తాగుతున్నారు. ఇక్కడ నుంచి డౌనే కాబట్టి ఈజీ అని అయితే అందరూ చెప్తున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుంది. ఇక్కడ 15th షెడ్ తర్వాత అందరూ వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారండి చూస్తే. సో అందరూ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఒక ప్రదక్షిణ చేసి అయితే వెళ్తున్నారు కొబ్బరికాయలు. ఇక్కడ మంకీస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడే ఇక్కడ పెద్ద ఫైట్ కూడా అయింది మంకీస్కి. మేబీ దానికోసమే అనుకుంటా. ఇదిగోండి మనల్ని అయితే ఇక్కడ ఆపారు. మనకి తిరుపతిలో ఎలా అయితే కంపార్ట్మెంట్స్ ఉంటాయో అలా ఇక్కడ ఇది అనుకుంటా. సో అందరినీ అయితే ఇక్కడ ఆపారు. సో స్వాములందరూ వెయిట్ చేస్తున్నారు. మనం వెళ్ళాల్సింది ఇంకా అలా పైకి వెళ్ళాలంట. ఆల్రెడీ పైన చాలా మంది భక్తులు ఉన్నారని చెప్పి ఇక్కడ మనల్ని అయితే ఆపారు. సో చూడాలి, ఇలా బ్యాక్ సైడ్ ఇంకా చాలా మంది వస్తున్నారు. మా ఫ్రెండ్స్ కూడా మిస్ అయ్యారు. వాళ్ళు కనిపించట్లేదు. నాలుగు కోసం కూడా ఎక్కుతున్నాను. సిగ్నల్ లేదు ఇక్కడ మొబైల్లో కాల్ చేయడానికి కూడా. కానీ అందరూ అయితే ప్రెసిడెంట్ ఇక్కడ అడిగితే రేపైనా అవ్వచ్చు, దర్శనం వచ్చేసి 1 day పట్టచ్చు అని అంటున్నారు అన్నమాట.
ఇదిగోండి మా ఫ్రెండ్ ఇందాక తప్పింది ఇడే కింద ఎక్కడ ఉండిపోయాడు, భుక్తాయాసంతో రొప్పుతున్నాడు. కానీ ఇక్కడ వరకు అయితే కొంచెం కష్టంగానే ఉంది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది, మీరు ఇక్కడ చూస్తే ఆల్రెడీ మీకు తెలుస్తుంది. అండ్ మమ్మల్ని మళ్ళీ మధ్యలో ఇక్కడ ఆపారు, ఫుల్ చీకటి అయితే అయిపోయింది, ఫారెస్ట్ మధ్యలో అలా ఆపారు అనమాట. అలా కొంతమందిని రిలీజ్ చేస్తున్నారు. ఇలా పైనుండి మళ్ళీ కొంచెం అలా కిందకి రావాలి, షెడ్స్ కింద నుంచి అలా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అలా ముందుకు వస్తే మనకి ఆర్చ్ అయితే కనిపిస్తుంది. స్వాములందరూ లెఫ్ట్లో నుండి వెళ్తారు. మనది సివిల్ డ్రెస్ కాబట్టి మనకి సెపరేట్గా సైడ్ నుండి పంపుతారు. ఎందుకంటే మనం ఆ 18 స్టెప్స్ టచ్ చేయకూడదు, అది ఓన్లీ ఆ దీక్ష చేసిన వాళ్ళకి మాత్రమే. ఇదిగోండి ఇక్కడ నుండే స్వాములందరూ ఆ 18 స్టెప్స్ ఎక్కి పైకి అయితే వస్తున్నారు. అదిగోండి పోలీసులు ఉన్నారు కదా, ఆ వే నుంచి. దర్శనం అయితే అయిపోయింది. అక్కడ కనిపిస్తుంది చూసారా, అదే మెయిన్ గుడి గోపురం. అండ్ ప్రసాదం అయితే ఎక్కడ ఇస్తున్నారు, ధనలక్ష్మి బ్యాంక్ అని ఉంది కదా, దాని పక్కన కార్డ్ స్వైపింగ్కి సెపరేట్గా లైన్ ఉంది అండ్ మనీకి సెపరేట్గా లైన్ ఉంది. మనకి దర్శనం అయిపోయింది, ఇంకా కిందకి వెళ్ళిపోవడమే. కిందకి పంబాకి వెళ్ళి పంబా నుంచి ఎర్మేల్ బస్ తీసుకోవాలి. సో మనం అరౌండ్ 4:20 ఆ టైంకి కంపార్ట్మెంట్స్లోకి వచ్చాం. ఇప్పుడు 8:30 అయింది, 4 hours పట్టింది. సో ఆ మధ్యలో చీకట్లో అదంతా వచ్చాం, కానీ దర్శనం అయితే బాగా జరిగింది. ఓకే, ఇంకా ఏ టైంకి రీచ్ అవుతాం ఏంటో తెలీదు. నైట్ అయితే రిటర్న్ అయిపోదాం అనేది మా ప్లాన్, ఎందుకంటే రేపు మళ్ళీ ఆఫీస్ ఉంది కాబట్టి. మనం కొండ దిగి కిందకైతే వచ్చాం అండ్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ 2 ways కనిపిస్తున్నాయి కదా, అందులో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది పైకి వెళ్ళేది నీలిమల రోడ్ అండ్ రైట్ సైడ్ ఉన్నది కిందకు వచ్చేది స్వామి అయ్యప్పన్ రోడ్. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ సపోర్టింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ద 90s Jodi.